ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క ఉదయకాలం దేవుని సన్నిధానం నుండి లేఖన భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4-5 వచనాలు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే ఏలైనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. ఈ చదివిన వాక్య భాగంలో ఒక కలవరానికి, ఒక ప్రశ్నకు సమాధానం. హేరోదు రాజు దగ్గరికి జ్ఞానులు వెళ్ళినప్పుడు అక్కడి వారందరూ కలవరపడ్డారు. మేము యూదులకు రాజుగా పుట్టిన అని చూడడానికి వచ్చాం, ఆరాధించడానికి వచ్చాం అన్నప్పుడు వారు కలవరపడ్డారు. ఆ కలవరానికి సమాధానము దొరకటానికి శాస్త్రులను, యాజకులను పిలిపించి ఏం చెబుతోంది ఈ యొక్క మాటకు అన్న ప్రశ్నకు సమాధానాన్ని లేఖనాల నుండి వెతుకుతున్నారు. ప్రవక్త అయిన మీకా రాసిన వాక్య భాగాన్ని, ఈ యొక్క ప్రవచనాన్ని ఇక్కడ చదివినాం. సమస్యకు సమాధానము దేవుని సన్నిధానములోనే దొరుకుతుంది. జీవిత ప్రయాణములోని ప్రతి సమస్య మనల్ని వెక్కిరిస్తూ ఉన్నప్పుడు ఆ సమస్యను అధిగమించటానికి దేవుని ఆధారం చేసుకొని, లేఖనాలను ఆధారం చేసుకొని బ్రతికే జీవితమే క్రైస్తవ జీవితం. విని కూడా విడిచిపెట్టే బ్రతుకుగా ఉంటే అది క్రైస్తవ జీవితం అసలు కాదు. కలవరముతో నింపబడ్డ హేరోదు, అక్కడ ఉన్న ప్రజలు ఆ యొక్క లేఖనాలను తీసుకొని వచ్చినప్పుడు, వాటిని చదివి వినిపించినప్పుడు ఊరట చెందాలి తప్ప ఇంకా భయాందోళనకు గురి కావాల్సిన పని లేదు. యేసయ్య మన కొరకే ఎన్నో ప్రణాళికలు ఈ రోజు వేసింది కాదు. రేపు నీకున్న సమస్యను బట్టి రేపటి కొరకు రేపు ఆలోచిస్తానులే అనేవాడు కాదు. జగత్పునాది వేయబడక మునిపే మన బ్రతుకుల్లోని ప్రతి ప్రణాళికను, తన చిత్తాన్ని స్థిరపరిచినవాడు. అయితే ఆయన చిత్తంలో నిలకడగా నిలబడాలి అంటే ఆయన మాటను మనకు వినిపించినప్పుడు ఆ మాటలో నిలబడగలగాలి. నేను, నాది అనే మాట వస్తే ఎప్పుడు మనం ఆయన ప్రణాళికలు నిలబడలేము. ఆయన చెబుతున్న మాటను ఏమాత్రము మనము చెవిన పెట్టలేము, ఆలకించి వాటిని అంగీకరించలేము. నా అంతటి నేనే చేయగలను, నాకన్నా మించిన వారు ఎవరు లేరు అనే మాట వస్తే ఎన్ని లేఖనాలను చదివినా వాటిలోని మధురమైన మాటలు మనసుకు అస్సలు ఎక్కవు. వాటిని గ్రహించటానికి ఇష్టమే ఉండదు. దేవుని మాట చాలా బలమైనది. దాన్ని వినగలిగిన స్వభావము కలిగిన వాడే చాలా కాలం వర్ధిల్లతలో, బ్రతుకు కాలం అంతా, తన జీవితము ముగించే వరకు కూడా చక్కటి వర్ధిల్లతలో బ్రతుకుతాడు. హేరోదు అట్టి స్థితిని పోగొట్టుకున్నాడు. ఎక్కడి నుండో దూరం నుండి ప్రయాణమై తూర్పు దేశం నుండి బయలుదేరిన జ్ఞానులకు యేసయ్య ఎక్కడ పుట్టారంటూ వారు వెతుకుతూ వస్తున్నారు. కానీ లేఖనాలను బట్టి అర్థమైనా సరే వాటిని గ్రహింపని భ్రష్ట మనస్తత్వము, బండబారిన హృదయము, వినటానికి కూడా ఇష్టపడని మందమైన చెవులు కలిగిన వాడు. అటువంటి దుస్థితి ఒకవేళ మనలో కలిగి ఉంటే మనము ఏ రోజు కూడా క్రిస్మస్ ని అనుభవించలేము. యేసయ్య మన కొరకై పుట్టాడని, మన బ్రతుకులను మార్చుట కొరకై నరరూపధారిగా ఆయన ఈ లోకంలో అవతరించాడని మనము ఎన్నోసార్లు, ఎన్నో సంవత్సరాలుగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎప్పుడైనా నిజంగా హృదయంలో అట్టి
నమ్మకమైన మాటను కలిగి ఎన్నిసార్లు ఉన్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు రావడానికి ముందే ప్రవక్తల ద్వారా ప్రవచించబడ్డ ఈ యుగ పురుషుడు, ఆయన కొరకు రాయబడిన ప్రతి మాట మనము జ్ఞాపకము చేసుకుంటూ ఆయన ఎంత మహత్తు కలిగిన వాడో, ఎంత మహాగణుడో మనకు అర్థమవుతుంది. లేఖనాలు చదివినా హేరోదు రాజుకు గ్రహింపులోకి రాలేదు. కానీ ఈ దినాన మనము ఆయన ప్రతి మాట చదువుతున్నాం. ప్రతి లేఖన భాగము మనం గ్రహింపులోకి తీసుకోవడానికి చాలా అవకాశం ఉన్నది. ఒకవేళ అట్టి స్థితిలో లేకపోతే మనము యేసయ్యను కలిగిన జీవితాన్ని పోగొట్టుకున్న వారం అవుతాం. ఈ కింది మాటలకి వస్తే, ఇవి చదివిన తర్వాత హేరోదు వారితో అంటాడు, మీరు వెళ్ళండి, వెళ్ళి ఆ శిశువుని దర్శించండి, మీరు నాకు చెప్పండి, నేను కూడా వెళ్తాను అన్నాడు. అహం అడ్డం వచ్చింది. రాజు కదా, నేను ఇప్పుడే వెళ్తే ఏం బాగుంటుంది అనుకున్నాడో ఏమో, పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనుకున్నాడేమో. అయితే రాజుగా పుట్టినవాడు అనేసరికి తన హృదయంలో భయంకరమైన కలవరం, నా యొక్క సింహాసనం పోతుందేమో అన్న కలవరం, హృదయంలో కుటిలమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చాలా వేరుగా తీసుకుంటాం. నమ్మకంగా నిలబడే హృదయాలకు దేవుని వాక్యము చాలా గొప్పగా అర్థమవుతుంది. ఆయనకు అయిష్టంగా ఉంటే ఎంత చక్కటి మాట అయినా సరే అది హృదయానికి చేరదు. హేరోదు హృదయంలో ఆలోచనలు వేరు. కానీ శాస్త్రులను పిలిచినాడు, యాజకులను పిలిచినాడు, క్రీస్తు ఎక్కడ పుట్టునో, అభిషిక్తుడు ఎక్కడ పుట్టునో అని ప్రశ్నలు వేసినాడు. ప్రశ్నలకు సమాధానం దొరికింది, కానీ ఆ సమాధానాన్ని అంగీకరించుకోలేకపోయినాడు. ఈ యొక్క ఉదయకాలం మన జీవితాల్లో ఆయన వాక్కు అంగీకరించని పరిస్థితులు ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకుందాం. ఆయనను రాజుగా ఆరాధించే నమ్మకమైన మంచి స్థితిని పోగొట్టుకున్న వారం అయిపోతామేమో. దయచేసి ఒక ఉదయకాలం లేఖనాలు మన ముందున్నాయి, చక్కటి వాక్యాన్ని చదువుతున్నాం, మనల్ని స్థిరపరిచి నడిపిస్తున్నాడు యేసయ్య. ఈ వాక్యంలోని బలాన్ని పొందుకొని జీవిత ప్రయాణంలో నీవే నా గమ్యస్థానం అంటూ అడుగులు వేస్తూ ఆయన్ను మాత్రమే ఆరాధిస్తూ ఆయన సన్నిధానంలో కృతజ్ఞతలు చెల్లిస్తూ నమ్మకమైన జీవితాన్ని బ్రతుకుతూ యేసయ్యలో ముందుకు కొనసాగుదాం. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు. ఈ నమ్మకమైన ఉదయకాలం కొరకే కృతజ్ఞతలు. నీవు తోడయుండు దేవా. నాయన, మేము అహాన్ని అడ్డం పెట్టుకొని నీ లేఖనాల్లోని మాటలను గ్రహింపక నా తండ్రి నాయన, మేము కఠినస్తులుగా నిలబడకుండా, హేరోదు వలె కాకుండా నాయన, మేము నమ్మకమైన వారిగా బ్రతుకుటకు సహాయం దయచేయండి అయ్యా. మా కొరకై కూడా నువ్వు ఎన్నో ప్రణాళికలు వేసినావు నా తండ్రి. వాటిని గ్రహింపగలిగిన జ్ఞానాన్ని, నెమ్మదైన స్థితిని నా తండ్రి, తగ్గింపు కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. కుటిలమైన ఆలోచనలను హృదయంలో పెట్టుకొని నా తండ్రి, ఈ లోకంలో నీకు ఇష్టడుగా బ్రతకాలనే విధంగా మేము ఒకవేళ నటించే వారముగా ఉంటే, అటు పై రూపము చూపించే వారముగా ఉంటే మమ్మల్ని సరిచేయి దేవా. నీ లేఖనాలను ఆధారము చేసుకొని మాత్రమే బ్రతికే నమ్మకమైన జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించి స్థిరపరచండి. ఈ యొక్క దీవెన ఆశీర్వాదాలతో నింపండి. ప్రతి కుటుంబాన్ని నీ యొక్క రెక్కల క్రిందికి తీసుకొని వస్తున్నాను దేవా. నీవే కాచి కాపాడి సంరక్షించి సమృద్ధితో అభివృద్ధితో ముందుకు నడిపించు. మరి స్తుతులు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.